ఓకే. నేను మన కన్వర్జేషన్‌ని రికార్డ్ చేస్తున్నాను. ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తాం. మీకు ఓకే కదా? ఓకే సార్. ఓకే. గుడ్. సో బర్త్ డీటెయిల్స్ చెప్పండి. 6th August 1994. సో 6/8/94. రైట్. టైమ్ ఆఫ్ బర్త్? మార్నింగ్ 8:56 AM. ఓకే. సోర్స్ ఆఫ్ బర్త్ టైం పేరెంట్సా? హాస్పిటల్ సర్టిఫికేటా? విత్ పేరెంట్స్ సార్, విత్ హోమ్ ప్లేస్. ఓకే. సరే, ఏ ఊర్లో పుట్టారు? మరికల్, MARIKAL. మరికల్. మరికల్, మహబూబ్ నగర్, ఖమ్మం. ఏది అది? మహబూబ్ నగర్ సార్. ఓకే. నాకు ఎంత వచ్చినాయో చెప్పిన కోఆర్డినేట్స్ 16.36, 77.44 అప్రాక్సిమేట్లీ. అంతే సార్. సో సంధి లగ్నం ఉందిగా మీది, తెలుసా? అవును సార్. సో మనం కరెక్షన్ చేసుకోవాలి అయితే. ఓకే సార్. సో అది సింహ లగ్నం కూడా అవ్వచ్చు కదా? అవ్వచ్చు సార్. ఇది ఏంటంటే ఊర్లోనే పుట్టినప్పుడు పేరెంట్స్ జస్ట్ ఆ టైం నోట్ చేసుకున్నారు. స్టార్ అది ఎగ్జాక్ట్ గా వాళ్ళకి తెలియదు సార్. స్టార్ మనం సాఫ్ట్వేర్లో వేసిన వస్తుంది కదా. పుష్యమి ఒకటి వచ్చింది, స్టార్తో కాదు ప్రాబ్లము. లగ్నం డిగ్రీలతో ప్రాబ్లం. సింహ లగ్నం ఎండింగ్, కన్యా లగ్నం స్టార్టింగ్ ఉంది మనకి. ఓకే సార్. మనం వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది టైం 5 నిమిషాలు. ఓకే. ఓకే సార్. సింహ లగ్నంకి వెళ్ళాల్సి వస్తుంది. ఎంత మీ హైట్ ఎంత? నా హైట్ ఒక 5'9" to 5'10". 5'9" to 5'10" ఉన్నారు. 850 అట్లా వేసుకోవచ్చు అండి. ఒకసారి టైము ఫాస్ట్ ఉంటుంది కదా, ఫాస్ట్ పెడతారు కదా క్లాక్ డిఫరెన్స్ అట్లా. సో మనము సింహలగ్నమే తీసుకోవాల్సి వస్తుంది. సన్ స్టార్లో పడింది, సన్ మెర్క్యూరీ కలిసి ఉన్నారు. ఓకే, వెరీ గుడ్. సో ఓకే, చార్ట్ అయితే ఓకే. సింహలగ్నమే తీసుకున్నాము. సింహలగ్నానికి దశమంలో కుజుడు ఉన్నాడు, లగ్నాధిపతి మెర్క్యూరీ స్టార్లో ఉన్నాడు, మెర్క్యూరీ వెనకాల ఉన్నాడు సన్కి. వెరీ గుడ్. రాహుకేతువులు ఓకే, పరివర్తన ఓకే, శుక్రుడు ఓకే, శని ఈజ్ ఇన్ రాహు నక్షత్ర ఓకే. సరే, ఆల్ రైట్. సో చెప్పండి, ఏం కావాలి, ఏం చేస్తున్నారు? సార్ నేను ఇంటెక్ చేశాను, ప్రస్తుతం జాబ్ చేస్తున్నాను. జాబ్ అంతా బాగానే ఉంది. 2017 లో జాబ్ వచ్చింది సార్. క్యాంపస్ ప్లేస్మెంట్ 2016 లో వచ్చింది. 2017 July 31st నుంచి జాబ్ లో జాయిన్ అయ్యాను. ఏం జాబ్ ఇది? ఇది సాఫ్ట్వేర్ జాబే సార్. నేను చదివింది బయోటెక్నాలజీ. ఈ జాబ్ లో చెప్పండి సార్. సాఫ్ట్వేర్ లో ఏంటిది? సాఫ్ట్వేర్ లో నేను డేటా సైంటిస్ట్ సార్. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటిది? నేను మధ్యలో ఒకసారి గవర్నమెంట్ జాబ్ కి ట్రై చేశాను సార్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ పొజిషన్ కి రాలేదు. కరెంట్ జాబ్ ట్రై చేశారు 19 లోనా? అది 2018 ఎండ్ నుంచి 2022 వరకు ట్రై చేశాను సార్. అదే ప్రోగ్రెస్ మెర్క్యూరీ 10th house కు స్క్వేర్ ఇచ్చింది. సో డబ్బులు రాకుండా ఉండడానికి ఏమేం జరగాలో అన్ని జరుగుతాయి. అది ఓకే. అదే సార్, ఈ జాబ్ లో ఏంటంటే నేను జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటికీ ఒక మంచి గ్రోతే ఉంది, కానీ నా చేతిలో ఏవి పైసలు లేవు. నా బ్రదర్ బిజినెస్ కి హెల్ప్ చేయడానికి కానీ, ఇంట్లో అప్పులు తీర్చడానికి కానీ సరిపోయింది. సో ఎప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుందో తెలీదు. జాబ్ లో కూడా నేను అంత సాటిస్ఫైడ్ గా లేను. చేసిన తర్వాత మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేసి మళ్ళీ డేటా సైంటిస్ట్ పొజిషన్ కే కంటిన్యూ అవుతున్నారు. ఇది డేటా సైంటిస్ట్ జాబ్ చేస్తూనే దానికి ట్రై అది ట్రై చేశారు. ఓకే ఓకే, రైట్. సో మీకు ఖర్చు అయింది కూడా సేమ్ ఈ బ్యాంక్ జాబ్ చేసిన ప్రయత్నం చేసినప్పుడు టైం ఉంది చూసారా? మీ ఫ్యామిలీకి మెజారిటీ ఆఫ్ అమౌంట్ షేర్ చేసింది కూడా 18 to 20 మధ్యలోనే బాగా షేర్ అయింది కదా? ఇప్పటికీ కూడా షేర్ చేస్తున్నాను సార్. 2023, 2024 లో కూడా షేర్ చేస్తున్నాను. ఓకే ఓకే, రైట్ రైట్. ఓకే, సో ఇప్పుడు అయితే క్వశ్చన్ ఏంటిది? ఈ ఖర్చులు ఎప్పుడుగా అయిపోతాయనా? నాకు ఇంకా పెళ్లి అవ్వలేదు. ఏంటంటే లైఫ్ లో సెటిల్ ఎప్పుడు అవుతాం, ఎందుకంటే ఈ ఖర్చుల మూలన నా పెళ్లి కొంచెం డిలే అయ్యింది. ఒక సొంత ఇల్లు లేదు, మంచి జాబ్ లో సాటిస్ఫాక్షన్ లేదు. సో వెన్ ఐ కెన్ సీ ఏ గుడ్ సాటిస్ఫైయింగ్. ఇప్పుడు ఇది ఎంత పే ఎంత వస్తుంది అడగచ్చా?
అడగచ్చు సార్. దాదాపు ఒక 1.5 lakh దాకా వస్తుంది. వస్తుంది. దీనిలో ఈ 1.5 లో ఒక ఖర్చులకు మీకు ఉంచుకొని మిగిలిన ఇచ్చేస్తున్నారా మొత్తం పూర్తిగా? ఓకే, రైట్. సో 2018 చూద్దాం ఫస్ట్. ఓకే సార్. 2018లో మీకు అసలు ఏం ఆస్పెక్ట్ ఫామ్ అయిందో చూద్దాం. ఓకే, 20 మీకు ఎప్పుడు వచ్చింది క్యాంపస్ 18 16 2016 లో క్యాంపస్ ప్లేస్మెంట్ సార్. 2017 July 31st జాబ్ జాయిన్. ఓకే, అసలు చార్ట్ ఎలా ఉందో చూడండి. చార్ట్లో లగ్నలాడైన సన్ను మెర్క్యూరీ ఇద్దరు ధనాధిపతి కుటుంబాధిపతి కలిసి వేయంలో పడ్డారు. అంటే ఏంటిది, మనం ఈ సిచ్యువేషన్ నుంచి, అంటే ఇప్పుడు ఫ్యామిలీ ఎక్స్పెండిచరు రెస్పాన్సిబిలిటీ అనే దాని నుంచి తప్పించుకోవాలని తప్పించుకోము. ఇష్టము లవ్ ఉంటుంది, మనం అన్ని ఖర్చు పెట్టడానికి నచ్చినా నచ్చకపోయినా కూడా రీజన్ అవుతా ఉంటుంది. ఎందుకంటే లగ్నాధిపతి కుటుంబాధిపతి కలిసి వేయంలో పడ్డారు, అది వ్యయాధిపతితో కలిసి ఉన్నాయి కాబట్టి అక్కడ వ్యయాధిపతి కూడా స్వక్షేత్రగతుడు అయ్యాడు కాబట్టి మీకు డబ్బులు వస్తుంది. ఎందుకంటే మీకు ఇచ్చేది ఉంది కాబట్టి ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఒక నలుగురు సంపాదించింది ఒకళ్ళే తినేది ఉన్నదనుకో, ఆ నలుగురికి నలుగురు తినేది ఉంది ఒకళ్ళే సంపాదించేది ఉంది అనుకో, ఆ నలుగురిది కలిపి మనకే వస్తూ ఉంటది అనమాట. అట్లా యుల్ గెట్ ఎ గుడ్ పే. సో కానీ మీకు కూడా బెనిఫిషియల్ రిజల్ట్, అంటే ఇప్పుడు మనం గుడ్ కర్మ చేసినాం కదా, సో పాజిటివ్ గా బిహేవ్ చేసినాం కదా, దానికి తగ్గట్టుగా మనకు కూడా మళ్ళీ ఇస్తుంది, లేట్గా ఇస్తుంది అంతే. ఎందుకనంటే బుధుడు లాభ భావంలో ఉన్నాడు, వ్యయాధిపతి వ్యయంలో ఉన్నప్పటికీ లాభ భావంలో ఉన్నాడు కాబట్టి ప్రొడ్యూస్ చేస్తాడు. అంటే ఒక్కోసారి ఫారెన్ ట్రావెల్ ఇస్తాడు, ఒక్కోసారి రకరకాలవి ఇస్తాడు. దశమంలో కుజుడు ఉన్నాడు, లగ్నాధిపతి బుధ నక్షత్రంలో ఉన్నాడు, బుధుడు శని నక్షత్రంలో ఉన్నాడు. ఇవన్నీ కూడా మ్యాథమెటిక్స్, అనాలిసిస్, అనలిటిక్స్, వీటి మీద ఇంజనీరింగ్ ఇట్లాంటివన్నీ కూడా ఇచ్చేదానికి మంచి అవకాశం ఉన్నది. మార్స్ వీనస్ సైన్ లో మార్స్ స్టార్ లో ఉన్నాడు, అది కూడా కెమికల్ ఇట్లాంటివన్నీ ఇస్తూ ఉంటుంది. వీనస్ వచ్చి సన్ స్టార్ ని ఆక్యుపై చేశాడు, సన్ వీళ్ళందరితో కలిసి బాగానే ఉంది. అంటే దశమాధిపతి బాగున్నాడు, దశమం బాగుంది, లగ్నాధిపతి బాగున్నాడు, కొంచెం ఆలస్యం కానీ బట్ దే ఆర్ ట్రైంగ్ టు ప్రొడ్యూస్ అ గుడ్ రిజల్ట్. కానీ సింహ లగ్నానికి ప్రాబ్లం ఏంటంటే 9లో కేతువు శుక్ర నక్షత్రాన్ని ఆక్యుపై చేశాడు, శుక్రుడు డివిలిటేట్ అయ్యాడు కాబట్టి ఏంటిది, అక్కడ ఫాదరు కారకా ప్లానెట్ కదా, సో కాబట్టి అవి కొంచెం వ్యయంలో పడిపోయినప్పుడు ఈ భావాలు మనకు పనిచేస్తాయి కానీ వాళ్ళకి పనిచేయవు. కాబట్టి ఏంటంటే అక్కడ అనుకున్నంత ప్రోగ్రెస్ అవ్వడానికి కొంచెం ట్విస్ట్లు అవన్నీ ఇస్తాయి అన్నమాట. తర్వాత మీకు పంచమ అష్టమాధిపతి అయిన గురువు రాహుతో పరివర్తనం చెందిన శుక్రుడు ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి పర్వాలేదు. ఓకే, 7th లార్డ్ వక్రి అనమాట, మీకు సప్తమంలో ఉన్న శని వక్రి, సప్తమంలో ఉన్న శని 6వ భావంలో ఉన్నాడు, అయినా కానీ సప్తమాధిపతే కదా కాబట్టి ఆయనకి వక్రత్వం కారణంగా వివాహం తొందరగా ఇవ్వదు. ఓకే, సో అక్కడ మనం ముందుకు తీసుకోలేం, కానీ వివాహం అవుతుంది. ఓకేనా, వివాహం అయితే అవుతుంది. ఓకే, ఎందుకంటే శుక్రుడు డిబిలిటేట్ అయ్యాడు, అయినా కూడా స్టార్ లార్డ్ ఉన్నాడు, కొంచెం ఆలస్య వివాహం అవుతుంది. అప్పుడు 6.57/10 వేసుకోవచ్చు అనమాట. మ్యారేజ్ ఏంటి యోగా స్కోర్ అనమాట, పర్వాలేదు, నాట్ వరస్ట్, పర్వాలేదు అనమాట. ఓకే, కానీ ఏంటంటే అక్కడ కొంచెం మనల్ని ఎదుటి వాళ్ళు, అంటే మనం డౌన్ టు ఎర్త్ ఉంటాం కానీ బట్ మనకు నచ్చిందే చేయాలనుకుంటాం. అర్థమైందా, కనిపించింది కదా. అష్టమం తృతీయంలో ఉన్నాడు అనమాట, అంటే కొంచెం వాలటైల్ చార్ట్. సో మీరు కమిటెడ్ సేవింగ్ చేయకపోతే అది ఎప్పటికీ కూడా ఎంటీ పాకెట్స్ లోనే ఉంటది అనమాట. ఓకే, సో 16లో అసలు మీకు ఏం జరుగుతా ఉందో చూద్దాం. దానికన్నా ముందే మీకు ఆస్పెక్ట్ ఏం జరిగింది, మీకు మీకు ఫస్ట్ బుధ దశ జరిగింది. ఓకేనా, బుధ దశ 2011 నుంచి జరుగుతూ ఉంది. బుధుడు స్టార్ని ఆక్యుపై చేసిన ఏకైక గ్రహం, వీళ్ళిద్దరూ లాభావంలో ఉన్నారు కాబట్టి ఇస్తుంది. కానీ బుధుడు ఏమి ఇస్తున్నాడు, కుటుంబ వ్యయాన్ని ఇస్తున్నాడు. కాబట్టి వచ్చినవన్నీ కూడా ఈ బుధ దశలో ఫ్యామిలీ కోసం ఖర్చు చేయడమే ఉంటది. అర్థమైందా, ఇక్కడ అదే జరుగుతూ ఉన్నది. మీకు 2011 నుంచి కూడా స్టడీ అంతా మంచి షార్ప్ గా మనం రైట్ డైరెక్షన్ లో పోవడం, 11లో కూడా ఎడ్యుకేషన్ చూసుకోండి, అదే మీకు బేస్ అనమాట. అంటే అక్కడ ఏదో మీరు ఏ కోర్స్ చూజ్ చేసుకున్నారో అది ఒక బేస్ ఇంప్రూవ్మెంట్ గా చెప్తాను. ఓకేనా, 2012లో ఐఐటిలో జాయిన్ అయ్యాను, అది మంచిగా వెళ్ళింది. తర్వాత ఒక 1-2 years మంచిగా వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చిన్న ఫ్రిక్షన్ ఉంది. అక్కడ 13 దగ్గర కొంచెం చిన్న డిస్టర్బెన్సెస్ అట్లాంటివి కొంత కనిపించాయి. మీకు కనిపించాయో లేదో చూడండి. కనిపించాయి సార్. ఆ టైంలో ఏంటంటే ఒక చిన్న ఎమోషనల్ లవ్ ఫెయిల్యూర్ లాంటిది. సో ఎందుకంటే
సెవెంత్ లార్డ్తో చెప్పా కదా, సెవెంత్లో ఉన్న ప్లానెట్ రెట్రోగ్రేట్ అయితే దానికి ట్రైన్ ఇచ్చింది, అదే కొంచెం ఎమోషనల్ డిస్టర్బెన్స్. ఓకే, దాని తర్వాత చార్ట్ మళ్ళీ సెటరేట్ అయింది. మీరు 16 ఓకే, 16 ఓకే. అంటే ఇక్కడ వచ్చింది కానీ పెద్ద గొప్పగా ఏం చెప్పం, ఎందుకంటే ఎంత వచ్చినా కూడా ఇటు పోతా ఉంది కదా, అర్థమైందా, గొప్పగా చెప్పేది లేదు. మీకు మళ్ళీ 18-19లో ఒక మిక్స్డ్ ఆస్పెక్ట్ జరిగింది, ఇక్కడ 18-19లో మిక్స్డ్ ఆస్పెక్ట్ జరిగినా కూడా ఇస్తుంది. ఇక్కడ మీకు ప్రోగ్రెస్ వస్తుంది అనమాట. ఓకేనా, సన్ భుక్తి, సన్ మెర్క్యూరీ దశాభుక్తులు జరుగుతున్నాయి కదా, మీకు ఇక్కడ ప్రోగ్రెస్ వస్తుంది. మీకు అక్కడ ఇటు సైడ్ బ్యాంక్ జాబ్స్ రాకపోయినా కూడా అటు సైడ్ వర్క్ లో ప్రమోషన్, ఇంప్రూవ్మెంట్, వర్క్ లో కొంత శాలరీ పెరగడం, అవన్నీ జరిగాయి కదా, పనిచేసాయి. అవును సార్, వచ్చాయి. తర్వాత 19లో కొంత పర్వాలేదు, నాట్ బ్యాడ్ కానీ నాట్ గ్రేట్, అంతే నడుస్తూ ఉంటుంది అంతే. ఓకే, 20 కూడా అదే నడిచింది. దాని తర్వాత ఆస్పెక్ట్స్ ఏమీ లేవు కాబట్టి సెల్ఫ్ ఎఫర్ట్స్ అంటే కామన్గా అట్లా పోతూ ఉంటుంది అనమాట. ఓకే, 22 సేమ్ అంతే. 23లో అంటే ఈ 23-24లో మీరు ఎమోషనల్గా అంటే ఇది అంతా ఇలానే ఉంటుందా, మారదా, నేను మ్యారేజ్ కానీ ఇవన్నీ కూడా మీకు థర్డ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది, అర్థమైందా. ఇక్కడి నుంచి మీరు డిస్టర్బ్ అయ్యారు, అది ఎమోషనల్గా డిస్టర్బ్ అవుతున్నారు, అసలు అర్థం కావట్లేదు, ఫ్యూచర్ విజన్ అంతా ఆగిపోతున్నట్టు అనిపిస్తుంది అనమాట, అర్థమైందా. కెరియర్ ఏంటిది, ఇంత కష్టపడినా కూడా ఇంత పెద్ద గొయ్యిలో వెళ్ళిపోతా ఉంటే అసలు ఏంటిది, లైఫ్ ఏంటి, మ్యారేజ్ ఏమి కన్ఫ్యూజన్. ఎందుకంటే ఇక్కడ వ్యయంలో బుధుడు ఉన్నాడు, అష్టమాధిపతి తృతీయంలో ఉన్నాడు, కాబట్టి నేను ఒక ప్రమాదంలో ఇరుక్కున్నానా అని మన మీద మనకి ఒక సంకోచాన్ని, వేవరింగ్ ని క్రియేట్ చేస్తా ఉంది, అర్థమైందా. ఓకే సరే, ఈ భుక్తి వరకు అది అనమాట, అంతే. అది 26 వరకు ఉంది కాబట్టి అట్లా నడుస్తూ ఉంటుంది. ప్రోగ్రెసివ్ మూన్ కూడా అట్లా ఒక మిక్స్డ్ T² వెళ్తున్నాడు కాబట్టి వెళ్ళట్లేదు, కాబట్టి ఏది కూడా ప్రోగ్రెస్ కానీ అటెంప్ట్ కానీ గొప్పగా ముందుకు పోవట్లేదు. ఏదేమైనా కానీ బుధుడు అయిపోవాలి, ఎందుకంటే బుధుడు కుటుంబ అధిపతి కదా, అక్కడ కుటుంబ రుణం అనేది తీరాలి కదా, సో అదే తీరుతా ఉంది. చిత్రదశ వచ్చేసింది కదా, సో మనం ఆ వీల్లో నుంచి బయట పడతాం అనమాట. ఓకే, సో ఇక్కడ చూస్తే ప్రోగ్రెసివ్ సన్ 20 degrees, ప్రోగ్రెసివ్ 10th house 28 degrees, ప్రోగ్రెసివ్ అసెండెంట్ మార్స్కి ట్రైన్ ఇచ్చింది, ఒక చిన్న ఆస్పెక్ట్ చాలు. ఓకే, సో ఈ ఆస్పెక్ట్ లిఫ్ట్ చేస్తుంది. ప్రోగ్రెసివ్ యురేనస్కి అసెండెంట్ స్క్వేర్ అవుతూ మార్స్కి ట్రైన్ అవ్వడం మంచి ఆస్పెక్ట్. ప్రోగ్రెసివ్ సన్, ప్రోగ్రెసివ్ మార్స్ ముందుకు వెళ్ళాడు, ప్రోగ్రెసివ్ సన్ కూడా ముందుకు వెళ్ళాడు, బాగున్నాయి. ఓకే, అంటే ఫ్రీ అయిపోయింది చార్ట్, ప్రాబ్లమ్స్ నుంచి ఫ్రీ అయిపోయింది, దాని నుంచి ఇష్యూస్ నుంచి బయటపడ్డది. కాబట్టి సాటర్న్ భుక్తి అనేది, సాటర్న్ స్టార్ని మల్టిపుల్ ప్లానెట్స్ ఆక్యుపై చేసాయి కాబట్టి సాటర్న్ భుక్తి అనేది వివాహం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి 2026, 27, 28 మధ్యలో, సో ఇంచుమించుగా 2027 అంటే ఇంకో 2-3 ఏళ్ళు పట్టేటట్టే ఉన్నది, అర్థమైందా. ఇంకా ఈ రెస్పాన్సిబిలిటీకి ఎండ్ కార్డ్ అనేది కొంచెం విజనరీగా మీకు కనిపించకుండా ఉండాలి, ఇంకా ఏదో ఒక స్టోరీ నడుస్తూ ఉంటుంది, చెప్తా ఉంటారు అనమాట. కనిపించిందా? అలా ప్రస్తుతానికి అయితే చూస్తున్నారు, కానీ ఏది అంటే మేము సొంత రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇంకా ఉన్నాయి సార్. అదే చెప్తున్నా, ఇంకో 2-3 ఏళ్ళు విజనరీ కనబడతాను, ఇంకో మినిమం 2 ఏళ్ళు నువ్వు కట్టినా కూడా తీరేటట్టు అట్లా ఉందన్నమాట. లేదు, అదే పరిస్థితి. కాబట్టి ఆ తర్వాత మన యాటిట్యూడ్ చేంజ్ రావచ్చు, ఏదైనా చేంజ్ రావచ్చు, సో అక్కడ లిఫ్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. సో కాబట్టి గట్టి ప్రయత్నం చేయాలి, ఎందుకంటే రెట్రోగ్రేట్ ఉన్నప్పుడు ఏంటంటే సరైన మ్యాచ్ని మనం పట్టుకోలేకపోతూ ఉంటాము, వాళ్ళు ఇన్ఫర్మేషన్ సరిగా చెప్పరు, సగం హాఫ్ ట్రూత్ అనమాట. రెట్రోగ్రేట్ సాటర్న్ సప్తమంలో మనకి పూర్తిగా క్లారిఫై చేసేటట్టు ఉండదు, కాన్ఫిడెన్స్ ఉండదు, అట్లాంటివి చేస్తుంది. కాబట్టి మనం కాన్షియస్గా డెసిషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి, ఎందుకంటే లేదా ట్విస్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఈజీగా అండర్స్టాండింగ్ ఇష్యూస్ ఇచ్చేస్తుంది అనమాట, అది ప్రాబ్లం. కాబట్టి 33 ఏళ్ళు సరే, మరీ ఓవర్ ఏజ్ కాదు కానీ బట్ ఓకే ఏజ్ అనమాట. ఓకే, అప్పటికి కానీ అది లిఫ్ట్ అవ్వట్లేదు చార్ట్. ఓకే, దాని తర్వాత వెళ్తుంది చార్ట్, ఫేజ్ బాగుంది. బుధుడు తర్వాత కేతు వస్తాడు. ఓకే, కేతు స్టార్ని ఆక్యుపై చేసిన గ్రహం లేదు, కేతు స్టార్ లాడు వీనస్ ద్వితీయంలో ఉన్నాడు, లగ్న భావంలో ఉన్నాడు, కాబట్టి ఈ మస్ట్ గివ్ గ్రేట్ రిజల్ట్ అనమాట. లగ్నానికి పాపి కదా, సో కాబట్టి ప్రొఫెషనల్లీ ఇంపార్టెంట్ రిజల్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తాడు. సో ఇక్కడ నుంచి ఇంప్రూవ్ ఇస్తుంది, కాకపోతే కేతు ఎప్పుడు కూడా లాస్ట్లో వేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక ఆస్పెక్ట్ ఉంది చెప్తా మీకు, మూన్ సెక్స్టైల్ వీనస్ ఉంది, దానిలోకి వెళ్తుంది అనమాట చార్ట్, మంచిగా వెళ్తుంది, ఇస్తుంది, ఇక్కడ మంచి ఇంప్రూవ్మెంట్ ఇస్తుంది. చార్ట్ పొటెన్షియల్ చార్టే, యువర్ హార్డ్ వర్కర్ అండి, మిమ్మల్ని పెట్టుకుంటే చాలు, ఇంకో
ఓ పని ఎక్కువ చెప్పారు అని ఉండదు మీ దగ్గర. సో 1కి 4 పనులు ఇచ్చినా ఎక్స్ట్రా టాస్క్ అనకుండా అదే డబ్బులు పని చేస్తారన్నమాట మీరు. చేస్తున్నాను సార్, అలానే చేస్తున్నాను, కానీ ముందుకు ఎప్పుడు వెళ్తాము అనేది లేదు. వెళ్తుంది లిఫ్ట్ ఇస్తుంది. స్లో ఇది కాదు, లిఫ్ట్ ఇస్తుందిలే. మంచి అంటే మీ మంచితనానికి పాజిటివిటీకి గుడ్ రిజల్ట్స్ వస్తాయి రేపు. సార్ మీ రీసెర్చ్ దాని ప్రకారం 25-26 బాగా నెగటివ్ స్కోర్ ఉంది. ఆ టైం లైన్స్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు కదా లైన్స్, 25-26 బాగా నెగటివ్ గా ఉన్నాయి. సో నేను ఏ ఆస్పెక్ట్స్ లో కొంచెం కేర్ఫుల్ గా లేదు చెప్తాయినండి. ప్రోగ్రెసివ్ వీనస్ అనేవాడు నెటల్ మూన్ కి స్క్వేర్ అవుతున్నాడు కదా, సో అందుకనే అది అట్లా చూపిస్తుంది. ఓకేనా, దానిలో యాక్చువల్ గా మొత్తం 3 లైన్స్ ఉన్నాయి. నేను ఒక లైన్ ఇంట్రడ్యూస్ చేశాను, ఇంకా కొన్ని లైన్స్ ఇంట్రడ్యూస్ చేయలే. అక్కడికి 25-26 కి రిలీవింగ్ అయిపోతుంది. రిలీవింగ్ అయిపోయినా కానీ 1 డిగ్రీ ఆర్క్ తీసుకున్నప్పుడు అది 1 డిగ్రీకి డెసిమల్ గా తీసుకొని చూపించడానికి అక్కడ కొంచెం పాసిబిలిటీ, దాన్ని మంత్ ఓవర్ వ్యూలో తీయట్లే కదా మనము, అట్లా ఒకసారి మిస్ అయ్యి ఇయర్ స్కోరింగ్ ని పోస్ట్ చేయాల్సి వస్తూ ఉంటది. అదొకటి మ్యాథమెటికల్ ఇష్యూ. తర్వాత నేను చెప్పింది ఏంటిది 26-27 లో కదా నేను చెప్పిన ప్రోగ్రెస్. ఓకే, సో ఇదేంటంటే మీరు ఎమోషనల్ గా లో అవుతున్నారు కదా, సో అందుకనే అది అట్లా చూపిస్తా ఉంది. సెన్సిటివ్ ఎమోషన్ కి గురి అవుతున్నారు 24-25-26 మధ్యలో. ఓకే, అంటే మీరు లోన్లీగా ఫీల్ అవ్వడం, నేను ఎవరి కోసం ఉన్నాను, నా కోసం ఎవరున్నారు, నేను ఇంత కష్టపడినా కూడా ఏం వాల్యూ రావట్లేదు, ఇట్లాంటి ఒక రకమైన ఎమోషనల్ మూడ్ కి ఒకసారి వర్క్ ఎన్విరాన్మెంట్ లో మనం ఎంత కష్టపడినా రికగ్నైజేషన్ రాకపోవడానికి ఫీల్ అవుతాం కదా మనం. అట్లాంటి ఒక ఫీలింగ్స్ ని, డిస్టర్బెన్స్ ని చూపిస్తా ఉందన్నమాట. అట్లాంటి టైంలో మ్యారేజ్ రిలేషన్షిప్స్ కేర్ఫుల్ గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, అందుకే నేను మ్యారేజ్ ని 26 కి పోస్ట్ పోన్ చేసిన. ఓకే, 26 ఫిబ్రవరికి సాటర్న్ బుక్ వచ్చాక మీరు అటెంప్ట్ చేయండి. ఓకే, ఎందుకంటే రాహు ఈజ్ అసోసియేటెడ్ విత్ ద 5th లార్డ్ యోగకారక, సో కాబట్టి అదొక అడ్వాంటేజ్ అవుతుంది సాటర్న్ లో, మెర్క్యూరీలో సాటర్న్ లోకి వెళ్తే. ఓకే, దాని తర్వాత ఈ చార్ట్ పొటెన్షియల్ చార్ట్ ముందుకు పోతుందిలే. ఓకే, చెప్తా చాలా వరకు ముందు పోద్ది. ఇది దాదాపు 35 వరకు ముందు పోయింది. ఓకే, 35లో ఒక చిన్న ఇష్యూ ఉంది. ఓకే, ప్రోగ్రెసివ్ సన్ 10th హౌస్ కి స్క్వేర్ అవుతున్నాడు, భయపడాల్సిన అవసరం లేదు, మళ్ళీ మనం రిటైన్ అవుతాం అనమాట. ఓకే, కేతులో మెర్క్యూరీ భుక్తి, ఏదో ఫ్యామిలీ హెల్త్ ఇట్లాంటివి కొంత జాగ్రత్తగా ఉండాలి. దీని తర్వాత నుంచి మళ్ళీ రిటైన్ అవుతుంది చార్ట్, ఏం భయపడిన అవసరం లేదు. ఎందుకంటే ప్రోగ్రెసివ్ సన్ మళ్ళీ మంచి సెక్స్టైల్ ఆస్పెక్ట్లోకి వెళ్తాడు, మెర్క్యూరీ 10th హౌస్ ట్రైన్ ఇస్తుంది, అట్లా మంచిగా పోతా ఉంది. వీనస్ వచ్చాడు, వీనస్ స్టార్ లార్డ్ ఎవరు, మళ్ళీ అక్కడ సన్ అయినా మూను డామినేట్ చేశాడు, సో అక్కడ వ్యయాధిపతిగా దోషం లేదనమాట, ఏకాధిపత్య దోషం అని ఉంటుంది, అది ఏమి ఉండదు అనమాట, అట్లా సింగిల్ లార్డ్ అనమాట కదా. సో కాబట్టి వ్యయాధిపతి అని భయపడిన అవసరం లేదు. కాబట్టి అక్కడ ఫారెన్ వీనస్ వచ్చాడంటే మీకు ఫారెన్ ట్రావెల్ అట్లాంటివి కూడా అవకాశాలు వస్తాయి. ఓకే, అంటే 2035 తర్వాత అక్కడ రెసిషన్ అయిపోయినాక 33కి రెసిషన్ అయిపోతుంది, అక్కడ మళ్ళీ అవకాశాలు వస్తాయి. వీనస్ వచ్చాడంటే మీకు చాలా, అంటే వీనస్ స్టార్ ని ఆక్యుపై చేసిన ఏకైక ప్లానెట్ కూడా కేతు 9లో ఉన్నాడు. సో అవి కూడా లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ ని అట్లా ఇండికేట్ చేస్తాడు. పూర్వకర్మ అంటే ఫాదర్ ఇవ్వలేని అసెట్ ని మనం మేక్ చేయాల్సిన దానికి కావాల్సినంత రిజల్ట్ ఇవ్వడం, ఇట్లా చాలా బాగా చేస్తాడు. ఎందుకంటే 10th హౌస్ అసలు మెర్క్యూరీని కన్యాయం చేస్తుంది, అసలు బలి వెళ్తుంది అనమాట. ఓకే, మంచి చార్ట్, అర్థమైందా? యు ఆర్ డౌన్ టు ఎర్త్ అండ్ చాలా మంచిగా పోతా ఉంది. మంచి నేను హెచ్ఆర్ అయితే మిమ్మల్ని రిక్రూట్ చేస్తా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్. నాకు ఒక 2 questions ఉన్నాయి సార్. ఏంటంటే నేను ఐఎమ్ అన్ ఇంటెలిజెంట్ పర్సన్, కానీ ఏంటంటే అంత కాన్ఫిడెన్స్ ఉండదు డెసిజన్స్. కొంచెం మీకు ఎమోషనల్ పుష్ కావాలండి, ఫ్యామిలీ నుంచో ఇట్లా ఒక పుష్ కావాలి. ఎందుకంటే లగ్నంలో గ్రహాలు లేవు కదా, కాబట్టి ఏంటంటే ఒక పుష్ కావాలన్నమాట. మనం చేయగలుగుతామని డౌట్ ఉంటది, కానీ మీరు గంటకి 4 గంటలు కూర్చొని చేస్తారు. సో ఇప్పుడు నేను ఏంటంటే ఫినాన్షియల్ గా స్టాక్స్ సైడ్ ఇన్వెస్టింగ్ కానీ ట్రేడింగ్ కానీ నేను స్టార్ట్ చేయొచ్చా? నాకు నాలెడ్జ్ ఉంది, క్యాపిటల్ లేదు, క్యాపిటల్ క్రియేట్ చేసుకొని నేను ఆ ఫీల్డ్ ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఎందుకంటే శని బుధులు కదా, ఈ లగ్నానికి పాపులు కదా, ఇస్తారనమాట, ప్రాబ్లం లేదు. కాకపోతే మీకు పెద్ద పోగొట్టుకునే కాంబినేషన్స్ ఏమీ లేవులే, ఓన్లీ కుటుంబ మీకు పెద్ద పోగొట్టుకునేది అంటే ఇక్కడ కుటుంబ వ్యయం అనేది రెస్పాన్సిబిలిటీ తప్ప వేరే ఏం లేదు, భయపడిన అవసరం లేదు. మీకు వ్యయాధిపతికి ధనాధిపతికి సంబంధం అనమాట, అది ఇన్వెస్టింగ్ కాంబినేషన్ అది. సో కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా కలిసే వస్తాయి ఈ చార్ట్ లో. కాకపోతే గ్రాడ్యువల్లీ మీ స్కిల్ సెట్ ని బట్టి మీకు టైం బాగున్నప్పుడు బాగుంటుంది, మీరు అగ్రెసివ్ డెసిషన్ మేకర్ అయినప్పుడు కొన్ని సందర్భాల్లో దెబ్బతింటది, అది గుర్తుపెట్టుకోవాలి. అది ఎప్పుడు దెబ్బతింటది అంటే ఇప్పుడు 24-26 చేయకూడదు, ఎందుకంటే
ఎమోషనల్ మూడే కరెక్ట్ ఉండదు కాబట్టి అట్లాంటి టైంలో అప్పుడు సిప్ ఇన్వెస్ట్మెంట్ చేసామనుకో సేఫ్ గా ఉంటాం అనమాట. అట్లాంటిది అంటే బాగా ప్లే చేయలేకపోతుంటాం అనమాట, అది ప్రాబ్లం. ఓకే, దాని తర్వాత మీకు మళ్ళీ ఎక్కడ మంచి టైం ఒకటి చెప్పాము చూసారా, అప్పుడు ఇప్పుడు 32 దగ్గర ఒకటి చెప్పాము చూసారా, మార్కెట్ అప్పుడే పడిపోయి మంచి రేజింగ్ అందుకుంటది. అప్పుడు మీకు ప్రోగ్రెసివ్ 10,000 వీనస్ తో సెక్స్టైల్ వేస్తుంది. అసలు మీరు కొట్టారంటే ఎక్కడికి వెళ్తుంది అంటే మీ క్యాపిటల్ ఒక 10x వెళ్ళిపోద్ది అనమాట. అర్థమైందా? అట్లాంటి ఒక మంచి ఛాన్స్ వస్తుంది మీకు 32లో. ఓకే, అక్కడ ఎంత ఛాన్స్ వరకు వర్కౌట్ చేయాలి? 35 లోపే అంతే, మళ్ళీ బయటకు వచ్చేయాలి. 3 years అనమాట. 32 నుంచి 34 మేజర్ క్యాపిటల్ బయటికి తీసుకొచ్చేయాలి. ఇక మళ్ళీ గేమ్ ఆడద్దు. ఓకే, మళ్ళీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ సిప్ ఇన్వెస్ట్మెంట్ కి వెళ్ళాలి. ఓకే, మళ్ళీ 36 తర్వాత మళ్ళీ అవకాశం వస్తుంది. మళ్ళీ అట్లా అవకాశం వస్తుంది మనకి ఫేవరబుల్ టైంలో మనం ఇరుక్కోకుండా వెళ్తాం అనమాట. మళ్ళీ అక్కడ 39లో మళ్ళీ అవకాశం వస్తుంది. అర్థమైందా? మళ్ళీ అక్కడ బాగుంది వెళ్తుంది. మళ్ళీ అక్కడ మళ్ళీ దెబ్బ కొట్టే లోపు మనం రావాలి. అక్కడ దాదాపు అది ఏమి లేదులే, మంచిగానే ఉన్నది దాదాపు. అక్కడ కూడా 42కి ఒక రెసిషన్ టైం ఉన్నది, అది కూడా ఏం చేయట్లేదు. ఆ డిప్ను కూడా ఎంజాయ్ చేయొచ్చు మనం, అంటే అర్థమైందా? వెరీ గుడ్. సో ఇప్పుడు ఎప్పుడు చేయాలయ్యా అంటే 32 వరకు కూడా సిప్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవయ్యా అని చెప్పాలి. ఓకే, షూర్ సార్. ఇప్పుడు ఐడియా వచ్చింది కదా, యువర్ మేజర్ క్యాపిటల్ విల్ ప్లే ఇంపార్టెంట్ రోల్ బిట్వీన్ ద 32 and 34 అనమాట. ఆ 32కి రాహుభుక్తి దాటి ఎక్కడికి వస్తున్నాం మనం? జూపిటర్ భుక్తికి వస్తున్నాం. అర్థమైందా? 8th లార్డ్ జూపిటర్ ఇస్ యొక్క జూపిటర్ ఇస్ ప్రొడ్యూసింగ్ రిజల్ట్ ఆఫ్ వీనస్. అర్థమైందా? చాలా ఇంపార్టెంట్ కెరియర్ గ్రోత్, ఫైనాన్షియల్ గ్రోత్ ఇచ్చే ఒక మంచి కాంబినేషన్. వ్యయాధిపతితో 10th house. సో సూపర్ అనమాట అక్కడ. అది ఈ విధంగా వేరే వాళ్ళకి ఎవరికి చెప్పలేదు, సీక్రెట్ ఎవరికి చెప్పద్దు. రైట్, తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి ఏంటంటే సార్, మాకు యాజ్ ఎ ఫ్యామిలీ, నేను చిన్నప్పటి నుంచి ఒక జాయింట్ ఫ్యామిలీలో పెరిగి ఉన్న ఆస్తుల్ని కూడా పోగొట్టుకొని ఇప్పుడు రెంటెడ్ ఇంట్లో తిరుగుతూ ఉన్నాను. ఒక ఓన్ హౌస్ ఎప్పుడు వస్తుంది? అవుతుంది. మీరు మనీ ప్రోగ్రెస్ చేస్తా ఉంటే వస్తాయిలే, ఎందుకంటే వీనస్ అవన్నీ కూడా ఇస్తాయిలే. డోంట్ వరీ, కేతు కూడా ఇస్తాడు కొంత డబ్బులు. ఓకే, కేతు కూడా ఇస్తాడు. ఓకే సార్, నేను ల్యాండ్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా సార్? చేయొచ్చు. మార్స్ ఉన్నాడు కదా, మంచిగా చక్కగా ఉన్నాడు, వీనస్ చక్కగా ఉన్నాడు. సో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇన్వెస్టింగ్ కి ఏమి మీకు అదే మీ ఇంటెలిజెన్స్ కి వాటికి అసలు నేనేమి నెగిటివ్ మార్కింగ్ వేయట్లేదు. అనాలిసిస్ కి అన్నిటికీ మంచి మార్కింగ్ వేస్తాను. కానీ పెళ్లి విషయంలో మాత్రం 2026 ఫెబ్ తర్వాత ముందుకెళ్ళమంటారు. అవును. ఇప్పటి నుంచి ఎతకాలి, దాని బాధ ఏదైతే ఉందో పడాలి. కానీ బట్ అప్పుడు ఎదుగుతూనే ఉండాలి. ఎదుగుతూనే ఉంటే ఆ టైం వచ్చినాక నీకు సెట్ అయ్యేదానికి, అదే ఇక మన కార్మిక్ డీడ్ తగ్గట్టుగా సెట్ అయ్యేదానికి, సస్టైన్ అయ్యేదానికి ఆ కాంబినేషన్ వస్తుంది. ఇంకా అయిపోయినాయి డౌట్లు? అంతే సార్. సూపర్, బాగా అనిపించింది అనాలిసిస్? చాలా బాగా అనిపించింది సార్. యాక్చువల్ గా ఇప్పటి వరకు నా చార్ట్ చూసిన వాళ్ళందరూ కన్యా లగ్నం చూసే చెప్పారు, సింహ లగ్నాన్ని చూసి ఎవరు చెప్పలేదు. ఫస్ట్ టైం నేను సింహ లగ్నంలో వింటున్నాను. అండ్ ఇట్ ఈస్ మ్యాచింగ్ టు సర్టెన్ ఎక్స్టెంట్ కాదు, సారీ, ఇట్ ఈస్ మ్యాచింగ్ టు గ్రేటర్ ఎక్స్టెంట్. ఓకే, గుడ్. ఎందుకనంటే అక్కడ ఇప్పుడు అదే కన్యా లగ్నం అయితే మనకు అక్కడ కుటుంబ వ్యయం ఇచ్చేదానికి అక్కడ ఏముంది? అసలు లేదు కదా. మామూలుగా చెప్తున్నా, బిఫోర్ ప్రిడిక్షన్ నేను దాన్ని కరెక్ట్ చేశాను కదా. అట్లా. వెరీ గుడ్. సో రికార్డింగ్ స్టాప్ చేసేనా? స్టాప్ చేయొచ్చు. హ్యాపీ విత్ ద రీడింగ్? చాలా హ్యాపీ సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ.